ఈ లోకంలో చాలామంది మహిమకరమైన వాటిని తుచ్చమైన వాటి కోసం వదులుకుంటుంటే మహిమ కోసం తుచ్చమైన వాటిని మనం వదులుకోకూడదా? ఒకవేళ అలా కాకపోతే మనం ఆత్మ సంబంధం ఎట్లయితాం? ఆత్మ సంబంధమైన వాటిని, దైవికమైన వాటిని, పారమార్థికమైన వాటిని, పరలోక సంబంధమైన వాటిని, మహిమాయుక్తమైన వాటిని పొందటం కోసం ఈ లౌకిక పాపిష్టి విషయాలను వదులుకోకపోతే మనం అసలు ఆత్మీయులం ఎట్లయితాం? ఇక వాడికి లోకంలో ఉన్నవాడికి మనకి తేడా ఏముంటుంది? చాలామంది అద్భుతమైన సాక్ష్యాలు, గొప్ప కార్యం, మిరాకిల్ అని చెప్తారు, పెద్ద అడవుడి. ఇంతకు ఏందిరా అంటే నా బుద్ధి మారింది, బతుకు మారింది, ఆశలు మారినాయి, కోరికలు మారినాయి, హృదయం మారింది, అంతరంగ స్వభావం మారింది, అలాంటి ఆశలు నాకు కలగట్లేదు ఇప్పుడు, నేను అసలు ఇట్లాంటి సాక్ష్యం ఒక్కడు చెప్పడం. మరి ఆ దినంలో చూసినట్లయితే సైకిల్ ఉండేదండి, ఇప్పుడు బాబు కారు ఇచ్చాడండి, గుడిజలో ఉన్నవాడిని బిల్డింగ్ ఇచ్చాడని. నేను అంటున్నాను, ఏసై చేసిన అద్భుతం ఇదేనా? మరట్లయితే ఏసుకు వెలుపుటున్న వారికి ఇంకెక్కువ ఉన్నాయి కదా. అసలు ఆశీర్వాదం అంటే ఏంటో తెలియకుండానే బైబిల్ చివరికి వచ్చేసావు నువ్వు. ఒక రాత్రి అంతా పడి ఎడుతున్నాడు ఎవరో? యాకోబు. ఏమని చెప్పరే? నన్ను ఆశీర్వదించమని. ఇప్పుడు చెప్పండి ఎందుకు? కుటుంబ ఆశీర్వాదం లేదా యాకోబు గారికి? మాట్లాడతలేదు మీరు. బహు సమృద్ధిగా ఉందండి. 12 మంది యేసు రక్తం ఏం చేయం. ఆ ఫ్యామిలీ బయలుదేరితే 32వ అధ్యాయం ప్రారంభంలో ఉంది, ఒక సైన్యం బయలుదేరినట్లుందట. ఒక బెటాలియన్ బయలుదేరినట్టే ఫ్యామిలీ బయలుదేరితే. ఓరు ఏందిరా సైన్యం బయలుదేరి? సైన్యం కాదురా, యాకోబు గారి ఫ్యామిలీ అంటున్నారు జనం. 2 భార్యలు, వాళ్ళు అద్భుతంగా సమకూర్చిన దాసీలు, ఈ మొత్తం బ్యాచ్కి తగలబడ్డ 12 మంది యేసు రక్తం ఏం చెయ్యం. ఓరి నాయన అంతులేని కుటుంబం. ఇప్పుడు నాకు ఆశీర్వాదం కావాలని తెల్లవారులు ఏడుస్తాడు. నీకేం కావాలండి? ఇవన్నీ ఉన్నాయిలే ప్రభా, నాకు ఆశీర్వాదం కావాలంటాడు. పోనీ పైసలు లేవా? జనం ఉన్నారు కానంటే ఏషావేమని ఇబ్బంది పెడతాడేమో, తిప్పలు పెడతాడేమో అని కూలి చేద్దామని, ఐస్ చేద్దామని, చల్లవరుద్దామని ఏం చేశారు? ఏమండి? ఒక కానుక అనండి. మీరు ఎంత ఇస్తారో కానుకంటే? స్తోత్రం. 10. ఆ పాట ఎంత ఫేమస్ అయింది. ఆ పిల్లడు భలే పడండి, భలే సరదా అనిపించింది నాకు. ఏ కూటమి పెట్టినా 10 యాకోబు గారు ఒక చదువు పెట్టి తల్లి ఒకసారి 32వ అధ్యాయం ఆదికాండం 14వ వచనం. ఒక కానుక అంటే ఎంత? మీ లెక్క ఎంతో మరి? యాకోబు గారి లెక్క చూడు. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యైన ఏశావు కొరకు ఒక కానుకను. ఎన్ని కానుకలమ్మా మాట్లాడాలి భక్తులు? ఒక కానుక ఎంత ఉంది తల్లి? అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, ఓరి నాయనా, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆవుబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని వేరువేరుగా. ఇది ఒక కానుక అనండి. ఎవరైనా క్యాలిక్యులేటర్ పట్టుకొని మీరు ఒక్కో దానికి రేట్ వేసుకుంటూ పోతే ఈ గోడకొచ్చి గుద్దేసుకుంటే మీరు లెక్క పెట్టలేరు, క్యాలిక్యులేటర్ పగిలిపోద్ది. యేసు రక్తం ఏం చేయం. ఏందిరా అమౌంట్ అది? 200 మేకలంట, 20 మేకపోతులంట, గొర్రెలంట, గొర్రెపోతులంట, పాడి ఆవులంట, ఒంటెలంట, గాడిదలంట, గాడిద పిల్లలంట. వామ్మో, ఇదంతా కలిపితే యాకోబు యొక్క యావదాస్తి కాదు. వాళ్ళ అన్నగారికి ఒక బిస్కెట్ వేసాడంతే. ఒక కానుక అనండి. మీరు చెయ్యొద్దు, పైకి చెప్పొద్దు, కానీ లోపల ఫీల్ ఉండి ఒక మాట అంట. యాకోబు ఏశావుకి ఇచ్చిన దానికంటే మనం ఏసుకు బెటర్గా ఇవ్వాలా వద్దా? పురుషోత్తములు చాలా తెలివైన మౌనం పాటిస్తున్నారు. ఇదంతా వ్యూహాత్మకమైన మౌనం. తెలివితేటలన్నీ కూడా యేసు రక్తం ఇచ్చేయి. ఉద్యోగంలో వాడండి, వ్యాపారంలో వాడండి, భక్తిలో వాడబాకండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆర్థికాభివృద్ధి ఆశీర్వాదం అంటే అంత అమాయకం అండి. ఇన్ని ఉన్నాయి కదా, ఇటు డబ్బులు ఉన్నాయి, ఇటు ఆరోగ్యం ఉందండి, ఫ్యామిలీ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, దాసీలు ఉన్నారు, పాడి పంటలు ఉన్నాయి, నీకేం కావాలంటే ఇవన్నీ ఉన్నాయి కానీ నాకు ఆశీర్వాదం లేదని ఎడుతున్నాడు తెల్లవారులు. ఇప్పుడు పెద్ద అయ్యగారులు ఏం చెప్తున్నారు? అదే ఆశీర్వాదం అంటుండే. దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించున్నాడో. మరి ఆ దినములో చూసినట్లయితే అప్పుడు ఒక ఫోటో, నేడు చూసినట్లయితే ఇప్పుడు ఒక ఫోటో.
హల్లెలూయా, దేవుడు ఎంతగానో ఆశీర్వదించినాడంటే అలిసిపోయిదా కొడతాడు సపోర్ట్లో ఒకడు. మరి ఇది ఏందిరా? బాధపడబాకండి, మరి ఉన్న మాట చెప్తున్నాను. అదే ఆశీర్వాదమే తెల్లవారులు. ఎందుకంటే ఏకో పాయింట్ ఏంటి? ప్రభువా నాకు అన్నీ ఉన్నాయి కానీ ఆశీర్వాదం లేదు, అది ఏడిపోయింది. మనం ఏమంటాం? అన్నీ ఉండడమే ఆశీర్వాదం అని. అంటే అడిగి ఆది కాండమే అర్థం లేదు, రోడ్డు ఎక్కేశాడు. జనాలు పేనం తెస్తాక ప్రభువాన్ని ముందు మార్చును కాక.